సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క కంపారిజన్ వీడియో అయితే చేద్దాము. అది చూసినట్టయితే మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ F41 అనమాట. ఇది F సిరీస్లోనే మనకు ఫస్ట్ వచ్చిన మొబైల్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత సెకండ్ మొబైల్ చూసినట్టయితే మనకు సామ్సంగ్ గెలాక్సీ M31 అనమాట. ఈ యొక్క రెండు మొబైల్ చూసినట్టయితే మనకు 100కి 100% ఈక్వల్ స్పెసిఫికేషన్స్తో అయితే వస్తున్నాయి. సో ఉన్నప్పటికీ ఈ యొక్క వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఏ మొబైల్ తీసుకోవాలి, ఏ మొబైల్ ఎందుకు తీసుకోకూడదు అనేది ఇక్కడైతే మనకు డౌట్ అయితే రేజ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో చూసినట్టయితే M31లో మనకు క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. కాకపోతే ఈ యొక్క F41లో చూసినట్టయితే మనకు ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది అనమాట. సో ఇవాల్టి వీడియోలో ఏమంటే మీ యొక్క ప్రతి కన్ఫ్యూజన్ని నేను క్లియర్ చేసి ఫైనల్గా ఏ మొబైల్ ఎవరు తీసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా చేశాను. అండ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే డిజైన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ M31 కానివ్వండి, తర్వాత F41 కానివ్వండి, రెండు వచ్చేసి మనకు అద్దరిపోయే డిజైన్స్ అయితే ఉన్నాయి. సో ఇది తక్కువగా ఉంది, ఇది ఎక్కువగా ఉంది అని మనకు చెప్పుకోవడానికి అయితే లేదనమాట. మనకు అట్రాక్షన్ పరంగా చూసినట్టయితే రెండు మనకు సూపర్ డూపర్ మొబైల్స్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే వీటి యొక్క మొబైల్ థిక్నెస్ ఏంటి, తర్వాత మొబైల్ వెయిట్ ఏంటి, తర్వాత మనకు ప్లాస్టిక్ ఇచ్చారా లేకపోతే గ్లాస్ వాడారా బ్యాక్ సైడ్ అనేది అయితే తెలుసుకుందాం. ఈ యొక్క రెండు మొబైల్ చూసినట్టయితే మనకు 8.9mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. సో చూడడానికి మనకు స్లిమ్ మొబైల్ అయితే కాదనమాట, కొంచెం లావు ఉంటుంది. మరీ అంత లావుగా అయితే ఏమీ కనిపించదు అనే చెప్పుకోవచ్చు. తర్వాత మొబైల్ వెయిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు రెండు మొబైల్స్ వచ్చేసి 191 గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటాయి. సో పెద్దగా వెయిట్ అయితే కాదు. సో నేను దీని యొక్క అన్బాక్సింగ్ వీడియో అట్ ది సేమ్ టైం దీని యొక్క రివ్యూ వీడియో కూడా చేశాను అనమాట. ఒకవేళ ఎవరైనా చూడలేకపోతే డెఫినెట్గా అయితే ఆ యొక్క వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. తర్వాత చూసినట్టయితే మనం బ్యాక్ సైడ్ వచ్చేసి రెండు వచ్చేసి మనకు ప్లాస్టిక్ బాడీతో అయితే ఉంటాయి. ఇక చూసినట్టయితే మనకు చిన్న డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. M31 చూసినట్టయితే మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. కాకపోతే F41లో చూసినట్టయితే మనకు అల్యూమినియం ఫ్రేమ్తో అయితే కనిపిస్తుంది అనమాట. సో అల్యూమినియం అనేది కొంచెం బెటర్ అనే చెప్పుకోవచ్చు ఈ యొక్క ప్లాస్టిక్ ఫ్రేమ్తో కంపేర్ చేసి చూసినట్టయితే. సో హవెవర్ మనకు రెండు ఫ్రేమ్స్కి ఈ యొక్క గీతలు పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఈ యొక్క అల్యూమినియం ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇందులో మనకు చాలా తక్కువగా అయితే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట గీతలు పడడానికి. సో రెండు మొబైల్ చూసినట్టయితే మీకు చాలా మంచి ఈక్వల్ బ్యాలెన్స్డ్ వెయిట్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. అండ్ మనకు థిక్నెస్ పరంగా చూసినట్టయితే పెద్దగా అంత లావ్ అయితే ఏమీ కనిపించవు. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క కెమెరాస్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఇక్కడ మనకు F41 కానివ్వండి లేకపోతే M31 కానివ్వండి, రెండు మొబైల్స్ వచ్చేసి 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేస్తో అయితే వస్తాయి. ఇంకా సూపర్ అమోల్డ్ డిస్ప్లే అనేది ఇంకా ఆసమ్ అనే చెప్పుకోవచ్చు. మీకు ఈ యొక్క వీవింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, టచ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, సో డెఫినెట్గా మీకైతే ఇవన్నీ మీకు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయి. తర్వాత ఈ యొక్క కలర్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి అయితే అద్దరిపోతాయనే చెప్పుకోవచ్చు. తర్వాత ఈ యొక్క రెండు మొబైల్ చూసినట్టయితే మీకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో చాలా మందికి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది నచ్చుతుంది అనమాట. సో ఒకవేళ మీకు మరి సైడ్ మౌంటెడ్ ద్వారా ఎవరైనా ఇష్టం పడే వాళ్ళు అయితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. తర్వాత రెండు మొబైల్ చూసినట్టయితే మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ M31 చూసినట్టయితే వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ అని. కాకపోతే F41 చూసినట్టయితే దీంట్లో కూడా మనకు గొరిల్లా గ్లాస్ అయితే ఖచ్చితంగా యూజ్ చేశారు. కాకపోతే ఏ సిరీస్ యూజ్ చేశారని వీళ్ళైతే మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదు అనమాట. సో హవెవర్ మనకు రెండు మొబైల్స్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్స్తో వస్తున్నాయి కాబట్టి మీరు మర్చిపోయి 1 లేదా 2 సార్లు ఈ యొక్క మొబైల్స్ కింద పడేసుకున్నా మీకు ఏం ప్రాబ్లం లేదనే చెప్పుకోవచ్చు. తర్వాత రెండు మొబైల్ చూసినట్టయితే మీకు 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే వస్తాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు రెండు మొబైల్ డిస్ప్లేస్ అయితే చాలా ఈక్వల్ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. రెండు మనకు 100కి 100% చాలా సూపర్గా అయితే ఉంటాయి. తర్వాత చూసినట్టయితే మనం కెమెరా, సో ఇప్పుడు అనమాట మనకు ఈ యొక్క డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ M31లో చూసినట్టయితే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ F41లో చూసినట్టయితే ఇదే మనకు 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. కాకపోతే ఫ్రంట్ సెల్ఫీ విషయంలో మాట్లాడుకున్నట్టయితే మనకు either F41 కానివ్వండి ఆర్ M31 కానివ్వండి రెండు వచ్చేసి మనకు 32 మెగాపిక్సెల్ యొక్క కెమెరాస్ అయితే వస్తాయి. సో మనకు ఫ్రంట్గా చూసినట్టయితే ఈ యొక్క సెల్ఫీ పరంగా ప్రతి ఒక్కటి ఈక్వల్గా అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క 32 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీకు f2.0 అపాచర్తో అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క ఫ్రంట్ కెమెరాస్తో మీరు అప్ టు 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క కెమెరా లవర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి. తర్వాత బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు M31లో 64MP + 8MP + 5MP + 5MP అయితే ఇచ్చారు. 64 మెగాపిక్సెల్ వచ్చేసి వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 5MP మ్యాక్రో అండ్ 5MP డెప్త్ సెన్సార్ కోసం అయితే యూజ్ చేశారు. అండ్ F41లో చూసినట్టయితే ఇందులో మనకు ఎటువంటి డెప్త్ సెన్సార్ అయితే ఇవ్వలేదన్నమాట. ఒకవేళ మనకు ఇచ్చిన పెద్దగా వేస్ట్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఒకవేళ F41లో మీకు ఈ మ్యాక్రో సెన్సార్ వాళ్ళు డెప్త్ సెన్సార్ ఇచ్చింటే ఇది మనకు పెద్దగా మంచి మొబైల్ అయితే అయ్యి ఉండేది అయితే కాదనమాట. వీళ్ళు మంచి విషయం ఏం చేశారంటే ఈ యొక్క F41లో మనకు 64MP వైడ్ యాంగిల్ ఇచ్చారు, తర్వాత 8MP అల్ట్రా వైడ్ యాంగిల్
అవైలబుల్గా ఇచ్చారు. తర్వాత ఈ యొక్క 5MP ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు మ్యాక్రో షాట్స్ కోసం అయితే ఇచ్చారనమాట. సో డెప్త్ సెన్సార్ మనకు ఇచ్చిన ఇవ్వకపోయినా పెద్దగా నష్టం అయితే ఏమీ కనిపించదు. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు డెఫినెట్గా 2 కెమెరాస్ అయితే టాప్ లెవెల్లో అయితే ఉంటాయి. ఇందులో ఇది తక్కువగా ఉంది, ఇది ఎక్కువగా ఉంది అని చెప్పుకోవడానికి అయితే పెద్దగా ఏమీ ఉండదు. అండ్ ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరాస్తో మీరు అప్ టు 4K 30 అలాగే 60 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకు డెప్త్ సెన్సార్ ఉంది, ఇక్కడ లేదు. ఇదే మనకు పెద్దగా తేడాలు అయితే ఏమీ కనిపించదు. సో ఈ యొక్క డెప్త్ సెన్సార్ లేనంత మాత్రాన ఈ యొక్క F41 మీకు కెమెరా బాగుండదని కాదు, మీకు 100కి 100% చాలా ఈక్వల్గా ఈ యొక్క M31 లాగానే ఉంటుంది. తర్వాత ఈ యొక్క 2 మొబైల్స్ చూసుకున్నట్టయితే మనకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇచ్చారనమాట. సో దీని ద్వారా ఈ యొక్క F41లో కానివ్వండి, M31లో కానివ్వండి ఏవైనా వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు మీకు అవుట్పుట్ అనేది చాలా స్మూత్నెస్గా అయితే ఉంటుంది. సో చూడడానికి ఏ గిమ్మలో యూజ్ చేస్తారు అనే తట్టుగా అయితే ఉంటుంది అనమాట. అండ్ కెమెరా ఈ యొక్క సెల్ఫీ లవర్స్ కానివ్వండి, తర్వాత టూర్కి అక్కడ ఇక్కడ తిరిగే వాళ్ళు కానివ్వండి, సో ప్రతి ఒక్కరికి యొక్క కెమెరా పరంగా, ఫొటోస్ పరంగా, వీడియోస్ పరంగా అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క 2 మొబైల్స్లో మనకు ఎటువంటి నెగిటివ్ చిన్న డిసడ్వాంటేజ్ కూడా లేదు. తర్వాత చూసుకున్నట్టయితే వీటి యొక్క ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ F41కి M31కి వచ్చేసి Exynos 9611 ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 10nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇది చూసుకున్నట్టయితే మీకు గేమింగ్ కోసం అయితే యూజ్ కాదు. ఇది మీరు దయచేసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో గేమింగ్ పబ్జీ, తర్వాత ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ, ఆల్ఫా టైట్ ఏమైనా ఆడండి. కాకపోతే వీలైనంత వరకు మీరు మీడియం సెట్టింగ్స్లో ఆడడానికి మాత్రమే ట్రై చేయండి. అలా ఆడినప్పుడు మాత్రమే ఈ యొక్క 2 మొబైల్స్లో మీరు ల్యాగ్ ఇష్యూస్ కానివ్వండి, తర్వాత హీటింగ్ ఇష్యూస్ కానివ్వండి ఇలాంటివి అయితే ఫేస్ చేయరనే చెప్పుకోవచ్చు అనమాట. లేదు నేను అల్ట్రాలో ఆడతాను, ఎక్స్ట్రీమ్లో ఆడతాను అంటే ఇంకా అది మీ ఇష్టం, అది నేనైతే ఏం చేయలేను. గేమ్స్ అయితే ఆడొచ్చు, కాకపోతే వీలైనంత వరకు మీడియం సెట్టింగ్స్లో ఆడితే మీరు చాలా స్మూత్గా అయితే ఆడగలరు అనే చెప్పుకోవచ్చు. తర్వాత 2 మొబైల్స్ చూసినట్టయితే Android 10 అప్డేట్తో అయితే ఉంటాయి. తర్వాత 2 మొబైల్స్ చూసినట్టయితే దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసి మనకు One UI 2.1 యొక్క లేటెస్ట్ యూఐతో అయితే ఉంటాయన్నమాట. సో దీంట్లో చూసుకున్నట్టయితే మనకు అద్దరిపోయే ఫీచర్స్ అయితే వస్తాయి. అండ్ ఫ్యూచర్లో చూసినట్టయితే One UI 3.0 కూడా మనకు ఆన్ ది వేలో ఉందనే చెప్పుకోవచ్చు. అందులో చూసినట్టయితే మీకు అద్దరిపోయే ఫీచర్స్ ఇంకా మనకు ఫ్యూచర్లో అయితే చాలా రాబోతున్నాయి. తర్వాత దీని యొక్క జీపీ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు మాలి G72 ఈ యొక్క జీపీ అయితే ఇచ్చారు ఈ యొక్క 2 మొబైల్స్కి. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్ వచ్చేసి మీకు కెమెరా కోసం మ్యానుఫ్యాక్చర్ చేయబడిన మొబైల్ అయితే కాదు. ఇది మీకు డైలీ టు డైలీ రొటీన్కి అయితే అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. సో యొక్క వాట్సాప్ కానివ్వండి, యూట్యూబ్ వీడియోస్ చూసే వాళ్ళు కానివ్వండి, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వగేరా వగేరా ఇంకా ఏమైనా చూసుకోండి, మీకైతే మొబైల్ అయితే అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. సో ఒక్క గేమింగ్ కోసం వచ్చేటప్పటికి మీరు కొంచెం మీడియం సెట్టింగ్స్లో ఆడడానికి మాత్రమే ట్రై చేయండి. తర్వాత చూసినట్టయితే వీటి యొక్క ర్యామ్స్, వీటి యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క 2 మొబైల్స్లో చూసినట్టయితే సేమ్ వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. 6GB + 64GB లేకపోతే 6GB + 128GB వేరియంట్స్ వరకు అయితే తీసుకొచ్చారు. అండ్ రెండిట్లో మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీరు 64GB యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ తీసుకున్నప్పటికీ మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఉంది కాబట్టి ఈ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ అనేది మీకు పెంచుకునే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. తర్వాత 2 మొబైల్స్ చూసినట్టయితే UFS 2.1 యొక్క ట్రాన్స్ఫర్ స్పీడ్తో అయితే వస్తాయి. సో దీని ద్వారా మీరు అతి తక్కువ టైంలో ఈ యొక్క ఫైల్స్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి ఇవన్నీ అతి తక్కువ టైంలో ఎక్కువ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ యొక్క UFS 2.1, 2.0, 3.0, 3.1 అనేది అయితే మనకు చాలా హెల్ప్ అయితే చేస్తాయన్నమాట. సో ఫైనల్గా చూసినట్టయితే దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ బ్యాటరీ చూసినట్టయితే మనకు 2 వచ్చేసి 6000 mAh బ్యాటరీతో అయితే వస్తున్నాయి. సో మీకు కన్ఫామ్గా చూసినట్టయితే ఒక నార్మల్ యూజర్ అయితే మాత్రం మీకు 3 full day ఛార్జింగ్ అయితే వస్తుంది. లేదు నేను కొంచెం హార్డ్గా యూజ్ చేస్తాను అనే వాళ్ళకు డెఫినెట్గా 2 day బ్యాటరీ వస్తుందనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇది మనకు మరీ అంత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఏమీ చేయదు. ఇది మనకు రెగ్యులర్ ఛార్జర్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ రోజులో చూసినట్టయితే మీకు 15 watts, 20 watts, 50 watts, 150 watts ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. కాబట్టి వీళ్ళు ట్రెండ్ ప్రకారం ఈ యొక్క వాట్స్ అని చెప్పి ఈ యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందేమో అనే ఆలోచన కలిగించే తట్టు అయితే చేస్తున్నారు అనమాట. తర్వాత 2 మొబైల్స్లో చూసినట్టయితే Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అలాగే మనకు 3.5mm జాక్ కూడా ఇస్తున్నారు. సో 2 మనకు 100కి 100% చాలా సమానంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు కలర్స్ గురించి చూసినట్టయితే మీకు ఏ కలర్ కావాలో కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి నేను స్పెసిఫిక్గా ఇదే కలర్ తీసుకోమని అయితే చెప్పను. మరి ఇక్కడ చూసినట్టయితే ఫైనల్గా ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ M31 చూసినట్టయితే 6GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 15,499 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. తర్వాత ఇక్కడ మనకు F41లో చూసినట్టయితే 6GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి మనకు 15,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు అనమాట. సో అఫ్కోర్స్ మనకు ఒక 1000 అనేది ఇంక్రీజ్ అయితే అయ్యింది. సో మళ్ళీ మనకు దివాళీ సేల్స్కి తక్కువ అయితే అవుతుంది. ఇందులో మనకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. సో హౌవెవర్ ఇక్కడ మనకు F41 చూసినట్టయితే మనకు ఒక
ఒక 500 రూపీస్ ఎక్కువ పెట్టారనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఎక్కువ పెట్టినప్పటికీ యొక్క మొబైల్ అనేది మనకు M31 లాగా అయితే ఉండదు. M31లో మేజర్గా అడ్వాంటేజ్ ఏమంటే దీని యొక్క ప్రైస్ మనకు 500 రూపీస్ తక్కువ అవుతుంది. తర్వాత చూసుకున్నట్టయితే మనకు డెప్త్ సెన్సార్ కోసం 5 MP అయితే ఇచ్చారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే నా యొక్క పిక్ మాత్రం M31 అనే చెప్తాను ఓవర్ టు కంపేర్ వెన్ F41 మొబైల్ వచ్చేసి. సో ఓవరాల్గా చూసుకుంటే రెండు మొబైల్స్ అయితే మీరు కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. లేదు నాకు క్వాడ్ కెమెరా ఖచ్చితంగా ఉండాలంటే మీరు M31 తీసుకోవాల్సిందే అనమాట. రెండు మీకు అద్దరిపోయే మొబైల్స్ అయితే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క M31 అలాగే F41 ఈ యొక్క మొబైల్ కంపారిజన్స్ గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.